యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకం ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దయచేసి గమనించండి. వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, కుటుంబాలుగా స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుకోండి. మిమ్మల్ని కూడా దేవుడు గొప్ప సాక్షిగా నిలబెడతాడు, దీవిస్తాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఈ రోజు మన అందరికి ఇస్తూ ఉన్నాడు. అతని రెక్కలు మనకి ఆరోగ్యము కలుగచేయను. దేని బిడ్డలారా, ఈ రోజుల్లో మన అందరికీ కావలసింది ఆరోగ్యం. ప్రతి ఒక్కరు మెడిసిన్ వాడుతున్నారు. ఏదో ఒక సమస్య, తల నుంచి అరికాల వరకు ఏదో ఒక బాధ, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యం. ప్రతి మనిషి ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, అతని రెక్కలు అనగా యేసయ్య రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలుగచేయబోతున్నాయి. ఈరోజు ఎలాంటి శ్రమలో ఉన్నావు, ఎలాంటి కష్టంలో ఉన్నావు, శరీర బలహీనత కొంతమంది, ఆత్మల బలహీనత కొంతమంది, సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, కరువులను బట్టి, అప్పులను బట్టి ఒకరిని కృంగిపోతున్నావు, అనారోగ్యం పాలైపోతూ ఉన్నావు. కొంతమంది ఆత్మలో నెమ్మది లేక, సమాధానం లేక, ఆత్మలో బలహీనతతో ఉన్నారు. ఆత్మల బలహీనత అయినా, శరీర బలహీనత అయినా అతని రెక్కలు ఈ రోజు నీకు ఆరోగ్యమును కలుగచేయబోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని స్వస్థపరుస్తావు, నువ్వు బలపరచబడతావు, దీవించబడతావు. నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ రోజు నీకున్న సమస్యను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి అభివృద్ధి పొందలేకపోతున్నావేమో, విడుదల పొందలేకపోతున్నావేమో, నువ్వు అనుకున్న కార్యాన్ని చూడలేకపోతున్నావు, నువ్వు అనుకున్న కష్టార్జత నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. ఈ రోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యమును కలుగజేస్తాను. దేవుని రెక్కల క్రిందకు నువ్వు వచ్చినప్పుడు ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఎక్కడి నుండి వాగ్దానం వింటున్నా? విదేశాల్లో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? ఇబ్బందులో ఉన్నారా? కన్నీటిలో ఉన్నారా? నేను బాగుపడినా, నా కుటుంబం బాగుపడదా, నా భర్త మారడా, నా పిల్లలు నా మాట వినరా, నా ఉద్యోగం నాకు రాదా, నేను వ్యాపారంలో అభివృద్ధి పొందలేనా? నువ్వు ఎలాంటి ప్రశ్నలతో ఉన్నా కానీ సమస్తాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. అతని రెక్కలు నీకు ఆరోగ్యమైపోతున్నాయి. ఆరోగ్యం కలిగిన వ్యక్తి ఎలాగైతే ముందుకు పరిగెడతాడో, ఆరోగ్యం కలిగిన పక్షి ఎలాగైతే ఆకాశంలో ఎత్తుకు ఎదుగుతాడో, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలకి దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఉన్నతమైన స్థాయిలోకి నడిపించబోతున్నాడు. నీ కుటుంబానికి, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నీ వ్యాపారంలో, నీ చేతి పనిలో ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నా భయపడద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు నీకు ఆరోగ్యాన్ని కలుగ చేయబోతున్నాడు. నువ్వు అనుకున్న కార్యాన్ని పొందుకోబోతున్నావు, నువ్వు అనుకున్న గమ్యం నువ్వు చేరబోతున్నావు. అలాంటి ఆరోగ్యం దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారో, అతని రెక్కలు నీకు ఆరోగ్యం కలుగచేయనన్నావు. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, మంచాల మీద ఉన్నవారు యేసు నామములో స్వస్థత పొందుదురుగాక. నీ గాయపడిన హస్తాన్ని ఇప్పుడే చాపమని అడుగుచున్నాను. గొప్ప విడుదల మీరు దయచేయమని అడుగుచున్నాను. బ్రదర్ సుధీర్, ప్రభు నేను తాకుతున్నాడు. నీ వ్యాధిని పరిపూర్ణంగా స్వస్థపరుస్తున్నాడు. బ్రదర్ సురేష్, గొప్ప కార్యం యేసు నామములో నీ జీవితంలో చూస్తూ ఉన్నావు. ప్రభావతి, ప్రభు నేను తాకుతున్నాడు. నీ తలలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో గొప్ప విడుదల కలుగుతున్నాయి. ఇస్సాక్, ప్రభు నేను తాకుతున్నాడు. గొప్ప కార్యం యేసు నామములో జరుగుతున్నాయి. స్వర్ణలత, ప్రభు నేను తాకుతున్నాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరుగుతున్నాయి. దేవుడు తన మేలులతో నింపాలని, గొప్ప కార్యాన్ని పట్ల జరిగించాలని కోరుతున్నాడు. మేరీ గ్రేస్, ప్రభు యొక్క కృప నీ మీదకు రాబోతుంది. మేరీ గ్రేస్, నీ గర్భాన్ని ప్రభు తెరుస్తున్నాడు. పద్మ, ప్రభు నిన్ను తాకుతున్నాడు. నీ శ్రమల నుంచి నీకు విడుదల కలుగుతున్న యేసు నామములో పరిమళ, ప్రభు నిన్ను తాకుతున్నాడు. గొప్ప కార్యం జరుగుతున్నాయి. నీ జీవితాన్ని వికసింప చేయబోతున్నాడు ఆయన. ఒక్కొక్కరిని తాకండి ప్రభు. ఒక ఆయన మంచం మీద ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడే ప్రభుని తాకుతున్నాడు అయ్యా. ఇప్పుడే ప్రభుని స్వస్థపరుస్తున్నాడు. గొప్ప కార్యం జరగబోతున్నాడు. ఎవరు థైరాయిడ్ సమస్య బాధపడుతున్నారు, ఇప్పుడే ప్రభుని స్వస్థపరుస్తున్నాడు. అమ్మా, గొప్ప విడుదల నీ కలుగును గాక. మీరు తాకుమని, దీవించమని, స్వస్థపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు వాగ్దానం వింటుండగా ఆయన రెక్కలు వచ్చి నిన్ను స్వస్థపరచబోతున్నాయి. నువ్వు అనుకున్న కార్యం పొందుకోబోతున్నావు. అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.